ఇలా ఉన్న నా హెయిర్ని ఇలా కట్ చేసేసాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కీబాస్ వరల్డ్. ఫస్ట్ హెయిర్ కొంచెం వెట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాంగ్స్ కట్ చేసుకుందాం. చలో, మీకు ఇప్పుడు ఎంతవరకు బ్యాంగ్స్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇయర్ మిడిల్ వరకు సెలెక్ట్ చేసుకున్నానండి. మీకు ఎంతవరకు కావాలో మీరు చేసుకోవచ్చు. ఇయర్ ముందు వరకు చేసుకోవచ్చు, ఐబ్రో ఎండింగ్ వరకు చేసుకోవచ్చు. అది మీకు ఎంత కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి. నేను బ్యాక్ సైడ్ హెయిర్ ఏమీ కట్ చేయనండి, ఎందుకంటే ఆల్రెడీ మా అమ్మ చేత స్ట్రైట్గా కట్ చేయించుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ హెయిర్ రబ్బర్ బ్యాండ్తో కానీ క్లిప్తో కానీ మనం టై చేసుకుందాం. ముందుకి యూఆర్ వి షేప్లో ఒక సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. నేను నా ఐబ్రో క్రౌన్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇయర్ మిడిల్ వరకు హెయిర్ ముందు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి. మీరు ఒకవేళ ఐబ్రో ఎండింగ్ వరకు సెలెక్ట్ చేసుకుని ఉంటే ఇప్పుడు నాకన్నా కొంచెం తక్కువ సెక్షన్ తీసుకుంటే మీకు లుక్ బాగా కనిపిస్తుంది. మీకు క్లియర్గా అర్థం అవడానికి చూపిస్తున్నాను చూడండి. ఇలా తీసుకున్నాను, నేను యూ షేప్లో తీసుకున్నాను. ఇలా ముందుకి సెక్షన్ తీసుకున్నాక ఆ సైడ్ రిమైనింగ్ హెయిర్ని క్లిప్స్తో సెట్ చేసుకోవాలి. నేను నా చిన్ కింద వరకు లెంత్ సెలెక్ట్ చేసుకున్నానండి, ఎందుకంటే ఇయర్ వెనక పెట్టుకునేలాగా నాకు హెయిర్ లెంత్ కావాలి. మీకు కావాలనుకుంటే నోస్ కింద వరకు కట్ చేసుకోవచ్చు, లిప్స్ కింద వరకు కట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన లెంత్ కన్నా 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి, ఎందుకంటే అటు ఇటు అయినా అడ్జస్ట్మెంట్ చేయడానికి మీకు వీలుగా ఉంటుంది. వేవీ కర్లీ హెయిర్ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏంటో తెలుసు. ఎండింగ్స్ మరి కట్ చేసినట్టు ఉండకుండా ఇలా సిజర్తో సెట్ చేసుకోండి, నేను చూపించినట్టు. చూసారా మిడిల్ పార్టిషన్ చేశాక ఎలా కనిపిస్తుందో? ఇప్పుడు సైడ్ చేసిన హెయిర్ని ముందు కట్ చేసుకున్న హెయిర్తో కలిపి తీసుకొని మన జా లెంత్కి పెట్టుకొని మీకు ఎంత కావాలో అంతవరకు ఇలా క్రాస్గా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. మీది స్ట్రైట్ హెయిర్ అయితే డ్రై హెయిర్ అయినా పర్వాలేదండి, కానీ కర్లీ ఆర్ వేవీ అయితే వెట్ హెయిర్ అయితే బెస్ట్. చూడండి నా బ్యాంగ్స్ ఎలా వచ్చాయో. క్రాస్గా మీకు కనిపిస్తుందా? చూడండి, చూపిస్తున్నాను ఎలా వచ్చిందో క్రాస్గా కటింగ్. సేమ్ ఇప్పుడు మీకు చూపించిన ప్రాసెస్లోనే అదర్ సైడ్ కూడా తీసుకొని జా లెంత్కి పెట్టుకొని మీకు ఎంత కావాలో చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. మొత్తం కటింగ్ అయిపోయాక చూడండి ఎలా కనిపిస్తుందో 2 సైడ్స్. ఇప్పుడు మనం స్టైలింగ్ చేసుకుందాం. ముందు హెయిర్ టై చేసుకొని వెనకాల హెయిర్ పార్టీషన్ చేసుకొని మీరు స్ట్రైట్నర్తో ఆర్ కర్లర్తో మీకు నచ్చినట్టుగా మీరు స్టైల్ చేసుకోండి. టడా! నేను కొంచెం కర్ల్ చేసుకున్నాను, ఇదిగోండి ఇటు సైడ్ నేను కర్ల్ చేశాను. నెక్స్ట్ సైడ్ నేను కర్ల్ చేయలేదండి, చూడండి రఫ్గా ఎలా ఉందో. నేను లైట్గానే చేశాను. చూడండి ఫ్రంట్ బ్యాంగ్స్ ఎలా కనిపిస్తుందో. నాకు అంతగా రాదు ఈ స్టైలింగ్ అదంతా, నేను జస్ట్ ట్రై చేస్తున్నాను అంతే. నా హెయిర్ కూడా కంప్లీట్గా డ్రై అవ్వలేదండి, ఎందుకంటే బేబీ ఏడుస్తుంది. సో నేను త్వరగా వెళ్ళిపోవాలని మీకు చూపించడానికి మాత్రమే త్వరగా కొంచెం చేసి చూపించేస్తున్నాను. మీరు స్టైలింగ్ చేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఎవరి హెయిర్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుందండి. కర్లీ హెయిర్ ఒకలా కనిపిస్తుంది, వేవీ హెయిర్ ఒకలా కనిపిస్తుంది, స్ట్రైట్ హెయిర్ బ్యాంగ్స్ ఇంకొకలా కనిపిస్తాయి. ఒకరిని ఇంకొకరితో కంపారిజన్ చేసుకోవద్దు. మీ హెయిర్ మీద మీరు ట్రై చేయండి. మీకు ఈ లుక్ నచ్చితే కామెంట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.